చెట్లను పెంచితే రైతులు 40 ఏళ్ల పాటు ఆదాయం పొందవచ్చు. ఇది రోజువారీ వినియోగ ఉత్పత్తి. సో రోజువారీ డిమాండ్ ఉండనే ఉంటుంది. మార్కెట్ లో మంచి ధర కూడా ఉంది. మీరు ఈ వ్యవసాయం చేస్తే లక్షల్లో లాభం పొందవచ్చు. ఇంతకీ ఏం వ్యవసాయం అని ఆలోచిస్తున్నారా? చెప్తాను. దానికంటే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఈ మొక్కను ఒక్కసారి నాటితే రైతులు 40 ఏళ్ల పాటు ఆదాయాన్ని సంపాదించవచ్చు. అదే రబ్బరు సాగు. అయితే రబ్బరు వ్యవసాయం ఎలా చేయాలి? నేల pH స్థాయి ఎంత ఉండాలి? రబ్బర్ యొక్క అధునాతన రకాలు ఏంటి? మనం ఎక్కడ ఎగుమతి చేయవచ్చు? మార్కెట్ ఎలా ఉంది? ఇలా ప్రతి దాని గురించి చెప్తాను. వీడియోని మిస్ చేయకుండా చూసేయండి. వ్యవసాయంలో సాంకేతికత మరియు వ్యవసాయ విధానం ప్రతి సంవత్సరం మారుతోంది. అయితే ఇప్పటికీ పాత వ్యవసాయ పద్ధతులనే సాగు చేస్తుంటే అనుకున్నంత లాభం రావట్లేదు అని రైతన్నలు అభిప్రాయపడుతున్నారు. సో వరి, గోధుమ వంటి సాంప్రదాయ పంటలను పండించకుండా మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే భారీగా ఆదాయం వస్తుంది. మీరు చాలా సార్లు వినే ఉంటారు, కొంతమంది డైరెక్ట్ గా చూసి కూడా ఉంటారు. మన దేశంలో చాలా మంది రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్నారు. సో రబ్బర్ కూడా అటువంటి అద్భుతమైన పంట. ఈ చెట్టు ఒక్కసారి నాటితే 40 ఏళ్ల పాటు రైతులకు ఆదాయాన్ని ఇస్తుంది. ఇటీవలి కాలంలో రోజువారీ వినియోగ ఉత్పత్తులలో కూడా రబ్బర్ వాడకం పెరుగుతోంది. కాబట్టి ఈ పంటకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సో మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది. ప్రపంచంలో రబ్బర్ ఉత్పత్తిలో మన దేశం 4వ స్థానంలో ఉంది. అయితే మన దేశంలో అత్యధికంగా రబ్బర్ను ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో కేరళ మొదటి స్థానంలో, త్రిపుర 2వ స్థానంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి విదేశాలకు రబ్బర్ ఎగుమతి కూడా అవుతుంది. అంతేకాదండి, ఇతర రాష్ట్రాల రైతులు కూడా రబ్బర్ సాగు చేస్తున్నారు. రబ్బర్ బోర్డు లెక్కల ప్రకారం అస్సాంలో 89,264 హెక్టార్లు, మేఘాలయలో 17,000 హెక్టార్లు, నాగాలాండ్ లో 15,000 హెక్టార్లు, మణిపూర్ లో 4,200 హెక్టార్లు, అరుణాచల్ ప్రదేశ్ లో 4,200 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. అయితే మీరు రబ్బర్ సాగు చేస్తే ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్కడికి ఎగుమతి చేయాలి? ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. దాని గురించి చెప్తాను, చూడండి. మన దేశం జర్మనీ, బ్రెజిల్, అమెరికా, ఇటలీ, టర్కీ, బెల్జియం, చైనా, ఈజిప్ట్, నెదర్లాండ్స్, మలేషియా, పాకిస్తాన్, స్వీడన్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేటెడ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఒక పరిశోధన ప్రకారం 2020లో భారతదేశం నుండి 12,000 మెట్రిక్ టన్నులకు పైగా సహజ రబ్బరు ఎగుమతి చేయబడింది. ఇప్పుడు రబ్బర్ సాగుకు ఎలాంటి నేలలు అవసరమవుతాయో తెలుసుకుందాం. లేటరైట్, ఎర్ర బంకమట్టి నేలల్లో రబ్బర్ చెట్లు బాగా పెరుగుతాయి. ఈ వ్యవసాయం చేయాలి అంటే భూమి pH విలువ 4.5 నుండి 6 మధ్య ఉండాలి. ఇది బాగా చెక్ చేసుకుని ఆ తర్వాత మీరు రబ్బర్ సాగు ప్రారంభించండి. జూన్, జూలై నెలలో మొక్కలు నాటడానికి మంచి సమయం. రబ్బర్ చెట్లకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత 21 నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉండాలి. ఈ రబ్బర్ చెట్టు యొక్క పేరు హావియా బ్రాసిలెన్సిస్. అయితే ఈ రబ్బర్ చెట్ల యొక్క బెరడు తీసి వాటికి ఇలా ఘాట్లు పెడతారు. ఆ పాలు గిన్నెలోనికి పడేలా సెట్ చేస్తారు. ఈ రబ్బర్ పాలను లాటెక్స్ అని పిలుస్తారు. ఇక అన్ని రబ్బర్ చెట్ల రబ్బర్ ను కలెక్ట్ చేసి ఒక మిషన్ లో వేస్తే ఇలా రబ్బర్ షీట్స్ ఫామ్ అవుతాయి. వాటిని ఇలా ఎండలో ఆరబెట్టి స్ట్రాంగ్ రబ్బర్ గా మారుస్తారు. ఇలా తయారైన రబ్బర్ తో రకరకాల బై ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. అంటే పరుపులు, షూలు, టైర్లు, బాల్స్, ఇంకా ఎక్కువ మొత్తంలో ఇలాంటి రబ్బర్ బ్యాండ్లను తయారు చేస్తారు. అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, తడి వాతావరణంలో ఈ మొక్కలు వేగవంతంగా పెరుగుతాయి. ఇప్పుడు మొక్కలు ఎక్కడి నుండి లభ్యమవుతాయో తెలుసుకుందాం. మొక్కలు నర్సరీలో విత్తనాల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. ఆ తర్వాత వాటిని నాటాలి. అయితే పెన్ పద్ధతిని అనుసరించి కొత్త మొక్కలను తయారు చేస్తారు. కలుపు నియంత్రణ కోసం క్రమానుగతంగా కలుపు తీయడం చాలా అవసరం. అయితే చెట్టు నుండి వచ్చే పాలను దాని ట్రంక్లలో రంధ్రాలు చేయడం ద్వారా సేకరిస్తారు. సో దీనిని రబ్బర్ పాలు అంటారు. దీని తర్వాత సేకరించిన రబ్బర్ పాలు ఇలా రసాయనాలతో పరీక్షించడం వలన నాణ్యమైన రబ్బర్ ను అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రబ్బర్ పాలు ఆరిపోయిన తర్వాత చాలా కఠినమైన రబ్బర్ గా మారుతుంది. రబ్బర్ చెట్టు నుండి లాటెక్స్ గాఢత, సాలిడ్ బ్లాక్ రబ్బర్, డ్రై క్రీప్ రబ్బర్, డ్రై రిబ్బెడ్ షీట్ రబ్బర్ వంటివి పొందవచ్చు. అప్పుడు ఈ రబ్బర్ ను ఉపయోగించి వివిధ వస్తువులను తయారు చేస్తారు. ఇందాక నేను చెప్పినవే కాకుండా ఇంజిన్ సీల్స్, ఎలక్ట్రికల్ ఉపకరణాలు మొదలైన వాటిని తయారు చేయడానికి కూడా ఈ రబ్బర్ ను ఉపయోగిస్తారు. ఒక మొక్క 5 ఏళ్లలో చెట్టు అవుతుంది.
ఆ తర్వాత దాని నుంచి రబ్బరు అనేది ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ చెట్టు 40 సంవత్సరాల వరకు ఆదాయాన్ని ఇస్తుంది. అయితే రబ్బరులో చాలా రకాలు ఉన్నాయి. అవేంటో నేను మీకు ఇప్పుడు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు కనిపించేవని రబ్బర్ యొక్క అధునాతన అంటే కొత్త రకాలు. ఈ రకం రబ్బర్ను సాగు చేస్తే మంచి నాణ్యమైన దృఢమైన రబ్బర్ను మీరు పొందవచ్చు. దాని నుంచి మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. రబ్బరు రైతులకు కేంద్ర ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంకు నుండి కూడా ఆర్థిక సహాయం వస్తుంది. అడవిలో పెరుగుతున్న రబ్బర్ చెట్లు సాధారణంగా 43 మీటర్ల ఎత్తుకు చేరుకుంటాయి. కానీ రైతులు వాణిజ్య ప్రయోజనాల కోసం పెంచడం వల్ల అవి చిన్నవిగా ఉంటాయి. ఇలా మీరు రబ్బరు సాగు ద్వారా కూడా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అంటే చాలా మందికి తెలియక చేయట్లేదు. చాలా మందికి ఎలా మార్కెటింగ్ చేయాలో, ఎక్కడ అమ్మాలో, ఎక్కడికి ఎగుమతి చేయాలో ఇవేమీ తెలియక చేయట్లేదు. సో దీని నుంచి మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒక ఎకరంలో 150 మొక్కలు నాటవచ్చు. ఒక సంవత్సరంలో ఒక చెట్టు నుండి 2.75 కిలోల రబ్బరు వస్తుంది. దీని ద్వారా 70 నుంచి 250 కిలోల రబ్బర్ను పొందవచ్చు. మొక్క నాటిన 14 నుండి 25 సంవత్సరాల మధ్య రబ్బరు పాల యొక్క ఉత్పత్తి చాలా బాగుంటుంది. అయితే 25 ఏళ్ల తర్వాత చెట్టు నుండి రబ్బర్ పాల ఉత్పత్తి దిగుబడి అనేది తగ్గుతుంది. ఆ తర్వాత వాటిని ఇతర అవసరాలకు ఉపయోగించవచ్చు. అంటే ఏవైతే రబ్బర్ చెట్లు ఉంటాయో వాటిని ఇతర అవసరాల కోసం వాడొచ్చు. సో 40 ఏళ్ల తర్వాత చెట్టు ఆటోమేటిక్ గా కూలిపోతుంది. ఈ చెట్లను రబ్బర్ వుడ్ ఫర్నిచర్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలా కూడా వాటిని సేల్ చేయవచ్చు. దీని నుంచి ఎలాంటి నష్టం అనేది ఉండదు, ఎలాంటి వేస్ట్ కూడా అవ్వదు. ఇప్పుడు రబ్బర్ ఉత్పత్తికి సంబంధించిన పథకాల గురించి తెలుసుకుందాం. అదేనండి గవర్నమెంట్ స్కీమ్స్. రబ్బర్ ప్లాంటేషన్ డెవలప్మెంట్ స్కీమ్ మరియు రబ్బర్ గ్రూప్ ప్లాంటింగ్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకం కింద రైతులు రబ్బర్ ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహిస్తారు. అలాగే రబ్బర్ తోటలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI అనుమతించబడతాయి. జాతీయ రబ్బర్ విధానం 2019 ప్రకారం రబ్బర్ ఉత్పత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను టాస్క్ ఫోర్స్ పరీక్షిస్తుంది. ఇంకా కేరళలోని కొట్టాయంలో రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. ఇది రబ్బర్ సాగు పరిశోధన, అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. మీరు ఎవరైనా రబ్బర్ సాగు చేయాలి అనుకుంటే కేరళలోని కొట్టాయంలో దీనికి సంబంధించిన పూర్తి శిక్షణ ఇస్తారు. రబ్బర్ యొక్క ప్రధాన ఉత్పత్తి కేరళలోనే ఉంది. రబ్బరు ఉత్పత్తి ప్రోత్సాహక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీని కింద రైతులు రబ్బరు విక్రయం, ప్రాసెసింగ్ మొదలైన వాటిలో మద్దతునిస్తారు. సో అలా కేరళలో ఎక్కువ మొత్తంలో రబ్బర్ సాగు అనేది జరుగుతుంది. అక్కడ నుంచే ఇతర దేశాలకు కూడా ఎక్కువ మొత్తంలో ఎగుమతి అవుతుంది. సో ఇది ఇవాల్టి మన అప్డేట్. మీరు కూడా ఎవరైనా రబ్బర్ సాగు చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన సమాచారం ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరొక మంచి అప్డేట్ తో వ్యవసాయానికి సంబంధించిన వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ వ్యవసాయానికి సంబంధించి సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేయాలి, పౌల్ట్రీ ఫార్మింగ్, పందుల పెంపకం, గేదెల పెంపకం, డైరీ ఫార్మింగ్, గొర్రెలు మేకల పెంపకం, కౌజు పిట్టల పెంపకం ఇలాంటి వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి మీరు వాచ్ చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే గనక ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి సంబంధించిన మరొక వీడియో నేను చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. అంతే కదండి ఫ్రీడమ్ యాప్. ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయానికి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే వ్యవసాయానికి సంబంధించిన అనుభవజ్ఞులైన రైతులు కావచ్చు, లేకపోతే బిజినెస్ కి సంబంధించిన అనుభవజ్ఞులైన వాళ్ళు కావచ్చు, లేకపోతే పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన జ్ఞానవంతులు కావచ్చు ఉంటారు. వాళ్ళు మీకు కోర్స్ రూపంలో మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి గైడ్ చేస్తారు. మీరు కోర్స్ చూసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మెంటార్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో డైరెక్ట్ గా అదే మెంటార్ తో మీరు కనెక్ట్ అయ్యి మీకున్న ప్రతి డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే గనక ప్రతి ఒక్క కోర్స్ కి 50% ఆఫ్ తో ధరలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు గనక మీరు ఈ కోర్స్ ని బై చేస్తే 50% ఆఫ్ తో మీకు వస్తుంది. ఇంకెందుకు మరి ఆలస్యం? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.